నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. చిరంజీవి గారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకోవడానికి యూకే వెళ్ళారు. అయితే చిరంజీవి గారిని కలవాలి అని అంటే ఒక రేట్ ఫిక్స్ చేశారంట అక్కడ. ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారికి రేటు ఫిక్స్. నిజమే అది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడిన ప్రతిదీ ఏదో రకంగా కాంట్రవర్సీ అవుతుంది. వైరల్ అయ్యడం పక్కన పెడితే కాంట్రవర్సీ ఎక్కువ అవుతుంది. సరే, లాస్ట్కి ఆయనకు ఒక అద్భుతమైన పురస్కారం లభించింది. ఇదన్నా పద్ధతిగా అయ్యిద్దా లేదా అని అందరి ఫోకస్ దాని మీద పడింది. బ్రహ్మాండంగా జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. సీరియస్లీ ఏం అవ్వాలి. అండ్ ఇప్పుడు ఆ పురస్కారం గురించి మాట్లాడుకుంటే బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ జీవన సాఫల్య అవార్డుని ఇచ్చారు. ఇప్పుడు మనకు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇంతకుముందు చాలామందికి వచ్చాయి. కైకాల సత్యనారాయణ గారికో, కె విశ్వనాథ్ గారికో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికో, లేకపోతే రమప్రభ లాంటి వాళ్ళకో, ఈ సీనియర్ ఆర్టిస్టులకి వీళ్ళకి నిర్మలమ్మ లాంటి వాళ్ళకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉంటారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, అప్పుడప్పుడు ఇండస్ట్రీ తరఫున వాళ్ళు కూడా. కానీ ఒక పొరుగు దేశం అది మనల్ని గౌరవించింది, మన నటుడిని గౌరవించింది అంటే అది చాలా గ్రేట్. ఎందుకు గ్రేట్ అంటున్నానో తెలుసా? RRR సినిమాకి యాక్చువల్గా ఎందుకు ఆస్కార్ ఉత్తమ కథ విషయంలో రాలేదు అంటే, వాళ్ళు ఏం చేశారంటే ఒక దేశాన్ని చేసి ఇంకో దేశాన్ని డౌన్ చేశారు. బ్రిటిష్ వాళ్ళని వీళ్ళు విలన్స్ డన్. అది వాళ్ళ కొడుకే సినిమా తీసింది, రామ్ చరణ్ సినిమా. వాళ్ళ దేశం గురించి ఒక సినిమా తీసిన అబ్బాయి వాళ్ళ తండ్రిని వాళ్ళు చక్కగా గౌరవించడం అంటే అది నాట్ ఏ జోక్ అసలు. అది మేబీ వాళ్ళకి తెలుసో తెలీదో ఇప్పటికి కూడా చూడరుగా. అట్లాంటిది అంటే ఈ పురస్కారాన్ని చాలా ఇదిగా చూసాం. మళ్ళీ చిరంజీవి గారు ఇక్కడిక్కడే అమ్మో ఏదేదో మాట్లాడాడు, ఎలా పడతాలా, అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతాడో అని చెప్పి అందరూ కొంచెం ఇలా చూసారు. అమ్మయ్య ముగిసిపోయింది సంతోషంగా అనుకున్నారు. బాగా జరిగింది, ఒక అరుదైన పురస్కారం. ఇప్పుడు విషయం ఏంటి, చిరంజీవి గారు లండన్ వస్తున్నారట. వాళ్ళ ఫ్యాన్స్ అందరూ సార్ వస్తున్నారు. ఓ రోజు వస్తారు, పలానా చోట దిగుతారు హోటల్లో, ఆ రాత్రి అక్కడ బస్సు చేసి నెక్స్ట్ డే ఇక్కడికి అటెండ్ అవుతారు. ఆ తర్వాత ఇక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇప్పుడు మన దగ్గరకు వస్తారు. ఆ మన దగ్గరికి అనేది ఏంటి, వీళ్ళొక ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేశారు అక్కడ. పురస్కారం అందుకున్న తర్వాత ఆయనని మనం సత్కరించుకునే, ఫ్యాన్స్ అభిమానులు సత్కరించుకునే ఒక చిన్న కార్యక్రమం. ఇప్పుడు సింపుల్గా ఏ ఈవెంట్ అని ఆర్గనైజ్ చేయాలంటే వి నీడ్ ఏ బ్యాంక్వెట్ హాల్. ఒక బ్యాంక్వెట్ హాల్ కావాలి. దాంట్లో స్టేజ్ ఇవన్నీ ఉండాలి, సౌలభ్యం, కుర్చీలు. అక్కడ ఆయన ఎక్కుతాడు, వీళ్ళందరినీ చూస్తారు. సార్ మీరు ఆ సినిమాలో డైలాగ్ చెప్పారా, మళ్ళీ చెప్పరా మా కోసం. వాళ్ళు హే హూ అంటారు ఆ డైలాగ్ చెబితే. సార్ మీరు రాబోయే సినిమాల్లో ఎలాంటి పాత్రలు వేస్తారు సార్, ఆ షూటింగ్లో జరిగిన విషయాలు చెప్పండి, ఈ పురస్కారం అందుకున్నందుకు మీకు ఏమనిపించిందో చెప్పండి. ఇవన్నీ అయిన తర్వాత చేసుకోవచ్చు. కానీ అది ఒక్కటే అవ్వదు కదా, మధ్య మధ్యలో సాంస్కృతిక కార్యకలాపాలు కూడా కావాలి. ఉంటాయిలే, బట్ అది ఈయన ఫ్యాన్స్ మీటే, ఎవరిని పెట్టాల, ఈయన ఫ్యాన్స్ మీటే. వీళ్ళకి ఏంటంటే ఆయన్ని కలవడమే ఆనందం. తర్వాత ఆయనతో సెల్ఫీలు తీసుకోవచ్చు, ఆ తర్వాత ఆయన ఆటోగ్రాఫ్ ఏమైనా తీసుకోవచ్చు. ఇవన్నీ తీసుకొని సార్ అని చెప్పేసి గ్రూప్ ఫోటోలు తీసుకొని పంపించుకోవచ్చు. మీకు ఏమన్నా అడగాలనిపిస్తే దగ్గరగా అడగవచ్చు. ఈ సౌలభ్యం ఇచ్చింది ఆ ఫ్యాన్స్ అసోసియేషన్. సరే, ఇప్పుడు ఏంటి, 1000 మంది వస్తున్నారు, ఎంతమందికి భోజనాలు పర్ ప్లేటే కదా అక్కడ. వాళ్ళు అడుగుతారు ఎంతమంది వస్తారు అని అడుగుతారు, అంతే. నీ కార్యక్రమం ఏంటో వాళ్ళకి అనవసరం. ఆ 1000 మంది వస్తారండి, సరే 1000 ప్లేట్లు. 2000 మంది వస్తారు, 2000 ప్లేట్లు. 3000 మంది వస్తారు, 3000 ప్లేట్లు చెప్పాలి. ఇప్పుడు 5000 ప్లేట్లు చెప్పాం, 2000 మందే వస్తే ఏంటి పరిస్థితి? నిజమే. సరే, 2000 ప్లేట్లే చెప్పాం, 5000 మంది వస్తే ఏంటి పరిస్థితి? అట్ట పంపలేము, అందరూ అభిమానులే. ఈ లెక్క తేలట్లేదే అని ఆలోచించారు. వాళ్ళు ఏం చేసుకున్నారంటే, ఓ పని చేద్దాం, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి, టికెట్ పెడదాం, ఎంతమంది వస్తారో మనకు కన్ఫర్మేషన్ ఉంటుంది కదా. పైగా పనిలో పని హాల్ రెంట్ కూడా నేనే నువ్వో పెట్టుకోవడం ఎందుకు, అందరం కలిసి కంట్రిబ్యూట్ చేసుకున్నట్టే. అదే అందరూ కంట్రిబ్యూట్ చేసుకున్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది అని టికెట్ పెట్టారు. ఈ టికెట్ కొనుక్కుంటే నీకు అందులో ఉంటే చిరంజీవి గారిని దగ్గరగా చూడొచ్చు, ఆయన ఏమన్నా అడగొచ్చు, వీలైతే సెల్ఫీలు ఆటోగ్రాఫ్లు తీసుకోవచ్చు, పనిలో పని భోజనం గట్రా కూడా ఉంటాయి.
ఓ టైంకి నువ్వు హ్యాపీగా అట్ట చేతులు తుడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏమైంది, ఈ కార్యక్రమం బాగానే జరిగింది, చక్కగా జరిగింది. ఓకే. జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకు విషయం తెలిసింది ఏంటంటే, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, చిరంజీవి గారిని కలవాలంటే టికెట్ కొన్నాం మేము ఇంత పెట్టి, అదే ఇది సంగతి అని చెప్పేసి మాట్లాడు. ఓహో అదేంటి ఫ్యాన్స్ని కలవడానికి టికెట్ పెట్టడం ఏంటి, హీరో కొత్తగా ఉంది, ఇది ఏదో వింతగా ఉంది అని చెప్పి వైరల్ అయింది. ఇక్కడ దాకా నీట్గా తీసుకొచ్చి మళ్ళీ పరువు తీశారుగా. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి ఈవెంట్స్కి అందరూ కూడా మీరు అన్నట్టు కాంట్రిబ్యూట్ చేసుకునే కదా అరేంజ్ చేస్తారు. అప్పుడు ఫ్యాన్స్ అందరు కలిసి తలా ఇంత వేసుకొని, ఇప్పుడు చిరంజీవి గారు ఒక్కరే అన్ని డైలాగ్స్ చెప్తారని కాదు, చిరంజీవి గారు చెప్పిన డైలాగ్స్ ని, చిరంజీవి గారి సినిమాలోని పాటలకి వీళ్ళు డాన్స్ చేస్తూ అక్కడక్కడ స్కిట్స్ చేస్తూ ఇలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఒక గంట 2-3 గంటలు. ఇక్కడ వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే, నువ్వు ఇప్పుడు మనందరం కలిసి కంట్రిబ్యూట్ చేసుకున్నావు, ఎంత కావాలి ఖర్చు అనే దానికి క్వశ్చన్ మార్క్. అంటే ఎంతమంది వస్తారో తెలియదు కదా, వీడికి ఇన్ని ప్లేట్లు చెప్పాలి. మరి నేను పార్క్ అయితే తీసుకున్నాను మా, పర్ ప్లేట్ కాస్ట్ ఇప్పుడు పార్క్ అయితేలో ఎంత 3000, లీలాకి వెళ్తే 6000, సరే 6000 పర్ పర్సన్. 40 మంది వస్తారంటే వాడు ఏం చేస్తాడు, కనీసం 50 మంది కన్నా వండుతాడు, బఫరింగ్లో వెళ్ళిపోతాయి. అంటే కొంతమంది ప్లేట్లు మారుస్తూ ఉంటారు, పెరుగన్నానికి ఇంకో ప్లేట్ తీసుకుంటారు, నేను కూడా అలాగే చేస్తాను. బట్ నేనేం చేయాలి, నాకు అలవాటు అది. అంటే లాస్ట్కి వచ్చేసరికి ప్లేట్ మారుస్తాం. ఈ అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కొంచెం, బట్ హీ చార్జ్ ఫర్ బోత్ ప్లేట్స్. అదే చెప్తున్నా మీకు, ఇలాంటివి ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళు తేయాలంటే ఎంతమంది వస్తారో వాడికి కావాలి లెక్క. అంటే ఎక్కువ మంది వస్తే పాపం ఇబ్బంది పడద్దు, మేమే నిరాశతో వెనక్కి తిరిగామనే మాట రావద్దు. అలా అని చెప్పేసి తక్కువ మందే వచ్చారనుకో, ఎక్కువ ప్లేట్లు చెబితే తక్కువ మందే వచ్చారు అంటే ఈవెంట్ ఫ్లాప్ కిందకి వెళ్ళిపోతుంది. అది వి ప్లాన్డ్ ఫర్ 10,000 బట్ ఓన్లీ 2,000 పీపుల్ అటెండెడ్ అంటే అది ఈవెంట్ ఫ్లాప్. అది అట్లా కూడా కాదు, నాకు లెక్క ఉంటే అంతే చెబుతాం, అంతమందే వస్తారు, సక్సెస్ అయినట్టు ఉంటుంది, అన్నీ బాగుంటాయి. మరి ఇప్పుడు ఎలా తేలాలి, అందుకు టికెట్ పెట్టాడు వాడు. ఆ ప్రాబ్లం కాసి ఏంటంటే చిరంజీవిని కలవాలంటే టికెట్ కొనాల్సిందంటే ఏముందిలే ఈ మాస్టర్లే నయం, మొన్న అక్కడెక్కడో ఫ్యాన్ మీట్ పెట్టాడు, ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు ఫ్యాన్ మీట్ పెడతానని మొన్న ప్రకటించారు ఒక గ్రౌండ్లో, ఆయనేమి అందరి దగ్గర టికెట్లు తీసుకోడు కదా. సో ఇది కొంచెం వైరల్ అయ్యేసరికి మళ్ళీ అరే బాబు చిరంజీవి గారిని ఈ మధ్యకాలంలో వివాదాలు వెంటాడుతున్నట్టున్నాయి, ఏం చేయడానికి వెళ్ళినా ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు ఇది ఒకటి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.